या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करः प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती विशेषणाय प्रभु। ఈ రెండో రోజు వైభవాన్ని అదేవిధంగా అధిక పురాణాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరి జగన్మాత ఆ పురుషోత్తమ మాసం గురించి అయినా మప్పిహం వ్యాస సాక్షాత్తు భగవంతుడే వ్యాసుల వారు నా యొక్క విభూతి ఈ విధంగా ప్రకటించారు. కాబట్టి ఆ వ్యాసుల వారు 4 వేదాలను ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ ఈ వేదాలను తన యొక్క శిష్యులకు అప్పగించి అదేవిధంగా 18 పురాణాలను రచించి అందులోపల పద్మ పురాణం ఏదైతే ఉందో అందులోపలనే వర్ణించబడ్డ ఈ యొక్క అధిక మాస మహత్వం గురించి సంవత్సరానికి 12 నెలలు అందరు మళ్ళీ అన్నాడు ప్రతిరోజు పాడితే బాగుంటుంది అని. కాబట్టి మళ్ళీ అది మనం ఆ యొక్క సంకీర్తన మనం చేస్తాం. ఎలా లభిస్తుంది? ఒక దగ్గర ఇలాగే భాగవత మహాపురాణం జరుగుతున్నది. అయితే ఆ ఇంటి యజమాని ప్రతినిత్యం వెళ్తున్నాడంట. ఎక్కడికి? భాగవత పురాణాన్ని వినడానికి. ఆయన ఇంటి లోపల ఒక పంజరం లోపల ఒక చిలుక బంధించి ఉంది. కానీ ఆ చిలుక పాపము ఆ యొక్క యజమానితో ప్రతినిత్యం మాట్లాడుతూ ఉంటుంది. ఆ చిలుక చెప్పండి పాపం అజ్ఞాతవాసంలో ఉండాలని చెప్పారు కదా, అందుకని ఇక్కడికి వచ్చారు. అగ్ని ప్రజ్వలిస్తుందో యుగాంతం లోపల ఎక్కడ చూసినా అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయో, ఎక్కడ చూసినా ప్రపంచమంతా అస్తవ్యస్తమైపోతుందో ఆ జ్వాలాగ్నిలాగా ఆ ప్రళయకాలం లాగా ఆ యొక్క భగవంతుడిని చూస్తే ఆ శరీరం అంతా భగవంతుని తల్లి నేను ఇట్లా ఎగరేస్తా, ఇట్లా లైన్ తీస్తా, అటుపడ్డది నీకు వేసేవాడు ఎంత చాలా చక్కగా వేస్తాడో, ఎందుకంటే అంత తీపిగా మాట్లాడతాడు. అంతే కదా. అంటే భగవంతునికి కూడా అనేవాడు ఉన్నారు, కానీ పాండవులు పరిపూర్ణ అలాంటి మాసైన రేట్ల పుణ్యం మీకు లభిస్తుంది. అందుకని మీరందరూ ఏం చేయాలి చెప్పే ముందు మనం కూడా ఒక 2 నిమిషాలు ఆ యొక్క భగవంతుడిని
ఈ విధంగా వేరే మార్గం లేదు. కాబట్టి ఈ మాసం లోపల కనుక ఎంత సేవ చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. మీరు ఎంత సంపాదించుకోవాలంత సంపాదించుకోండి. ఇది లాటరీ సిస్టమ్ మాసం అన్నట్టు. రూపాయి ఇస్తే కోట్లే, అలాంటి మాసాన్ని భగవంతుడు ప్రసాదించాలండి. పురుషోత్తమ మాసాన్ని వాళ్ళు ప్రాధేయపడితే అప్పుడు పోయి వైకుంఠం లోపల ఆ యొక్క మలమాసము మానవ రూపాన్ని ధరించి విష్ణుమూర్తికి ఆ వైకుంఠంలో స్వామికి నమస్కరించి అడిగినంత, స్వామి ఈ పరిస్థితి ఏంటి కాదు, ఏమైంది ఆయన అందరూ కూడా భూలో అట్లా గరత్మంతుడు ఇట్లా ఊపగానే హాయి కనిపించింది. లేచి కూర్చున్న తర్వాత ఆ నారాయణుడు కూడా ఒక విషయం చెప్పాట, నువ్వు మానవ రూపాన్ని ధరించి ఇక్కడ ఆ స్వామిని చూసినప్పుడు ఆయన ఈ యొక్క మన యొక్క కష్టాలన్నీ విన్నవించుకుంటే ఆ స్వామి ఏదైనా మార్గం చూపిస్తాడేమో. అది ఒకటే మార్గం ఉంది, కానీ వేరే మార్గం నా వద్ద ఏమీ లేదు అనేసరికంటే ఇలాంటి ఆలోచన చేయకుండా నారాయణుడు మానవ రూపము లోపల ఉన్నటువంటి వనవాసము ఇద్దరు కలిసి కోరిక ఏదైతే ఉన్నదో మహత్తరమైనటువంటి లోకం అది గోలోకం. ఆ గోలోకానికి చేరుకుంటున్నారు ఇద్దరు. దూరం నుంచి చూస్తే ప్రఖరమైనటువంటి తేజం కనిపిస్తున్నది, పెద్ద పెద్ద ప్రాకారాలు కనిపిస్తున్నాయి. లేదు బంగారు గోడలు, బంగారు గోడలు లేదు, నేను బంగారు గోడలు అన్నా. బంగారు గోడలు, వజ్రం వైడూర్యాలతో మనులతో ముత్యాలతో మొదలబడినటువంటి అక్కడ అన్ని కూడా ప్రాంతం ఉంది. అక్కడ ఎంతో ఆనందంగా చల్లని వాతావరణము. అక్కడ పక్షుల యొక్క కలకల రావం కూడా నామస్మరణతోటే. ఇక్కడ పక్షులు అరిస్తే ఏ విధంగా ఆ విధంగా ఉండదంటే అక్కడ గోలోకంలో పక్షులు ఆలాపించినా కూడా నామస్మరణ చేసినట్టే కనిపిస్తుందట, అనిపిస్తుందట, వినిపిస్తుందట. అందరూ కూడా ఎక్కడ ఆ గోలోకం లోపల వర్షం పడకుండా, నీళ్లు పడకుండా, ఎండ తగలకుండా, గాలి తగలకుండా దాన్ని కాపాడిందంట రాత్రంతా. ఒక శకునం అనే ఒక పక్షి ఉంది. ఆ పక్షి రాత్రంతా తన రెక్కల్ని ఈ విధంగా పెట్టి నా లోపల ఉన్నటువంటి శక్తులన్నీ కూడా నీలో సంతరింపజేస్తున్నాను, నాకున్న శక్తులన్నీ కూడా నీకు వస్తాయి. నన్ను పూజిస్తే ఎంతైతే పుణ్యము ఐశ్వర్యము లభిస్తుందో నిన్ను పూజించినా కూడా అంతే ఐశ్వర్యం, అంతే పుణ్యం, అంతే శక్తి, అంతే బలం, అంతే విద్య వాళ్ళకు లభిస్తుంది. అంటే నువ్వు నాతో సమానము అన్నట్టు లెక్క. భగవంతుడు తలుచుకుంటే తనతో సమానం చేయగలడు, కానీ భగవంతుడిని ఆ విధంగా ఆరాధిస్తే అప్పటి నుండి ఈ మాసం యొక్క పేరు పురుషోత్తమ మాసంగా ప్రచలితమయ్యే. పురుషోత్తమ భగవాన్ ఈ మాట వినగానే అయ్యా నా యొక్క జీవన నీకే విడిచిపెట్టేస్తున్నాను, అవునక్కయ్య. మరి మన ఇంట్లో కలర్ టీవీ ఉన్నది అంటే లోపల వేసిపోవడం, మీ ఇంట్లో లేదు అని. మరి లేకుంటే లేకపోయి హాయిగా బ్రతకొచ్చు. పూర్వకాలం కలర్ టీవీ ఉండేనా, ఇది పెద్ద కలర్ టీవీ దేవుడు ఇచ్చాడు కదా దీంట్లో చూడవచ్చు, ఇది చెప్పడు. కానీ సేమ్ ఆఫీస్లో సేమ్ పక్క పక్కకే పనిచేస్తాడు. ఆయనకు 4 ఫ్లాట్లు ఉన్నాయి, 2 ఫ్లాట్లు ఉన్నాయి, నువ్వు ఉట్టి ఫ్లాట్ ఉన్నావు అనగానే కష్టం మొదలైతే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇక స్టార్ట్ దానికి అవసరం. అందుకే పుట్టికి పురాణాలు కాదు, ఇచ్చిన తర్వాత అంటే
ప్రతిపాదన పాడదాం మనం. ఆ పురుషోత్తమునికి హారతి ఇచ్చిన తర్వాత ఈ వాణిని ఇక్కడే విరామం చేస్తున్నాను. గోపాలకృష్ణ భగవాన్ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. గోపాలకృష్ణ భగవాన్ दर्शन घेऊ.